జీవత్వాంతంగా స్వచ్ఛతా హీ సేవ అనే ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మనం ప్రారంభించుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని నిరంతరం ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం ఈ స్వచ్ఛ హీ సేవ 2024 మనం కలెక్టర్ గారి ఆఫీసులో మనం పెట్టుకున్నాం. అందరూ ఒకటే గుర్తించుకోండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గతంలో ఉన్నప్పుడు స్వచ్ఛంగా ఈ పారిశుద్ధ్య పరిశుభ్రత, నీరు, చెట్టు, క్లీనింగ్ అండ్ గ్రీన్ ఈ పథకాలు పెట్టారు. అప్పుడు అందరూ కూడా జోకులు కూడా చేసేవారు దాన్ని. కానీ క్లీన్ అండ్ గ్రీన్ ఇప్పుడు ఈ స్వచ్ఛ హీ సేవ కార్యక్రమం అంటే ఇందులో అదనంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క క్లీన్ అండ్ గ్రీన్ అంటే స్వచ్ఛ హీ సేవని నిర్వహించే కార్మికులు ఎవరైతే ఉన్నారో వారి పట్ల అందరూ చాలా చాలా గౌరవంగా ఉన్నారు. వారందరికీ చాలా ఉన్నతంగా ఉంటున్నారు. ఎందుకంటే వ్యర్థాలు అనేవి ఇంట్లో ఉదయాన్ని సాయంత్రం వరకు ఇల్లు వచ్చకపోతే ఇంట్లో సాయంత్రాలు ఉంటాయి. అంత ఇల్లంతా అంత చంద్రబందరుగా చెత్తగా ఉంటుంది. ఆ ఇల్లంతా కూర్చొని ఎవరు ఇంట్లో మన అమ్మ, మన భార్య, పిల్లలకు ఇల్లు కూర్చుంటారు. వారి పట్ల మనం ఇల్లు కూర్చున్నారని తక్కువగా చూడము, మన మనసులా బాధిస్తాము. కానీ రోడ్డు మీద చెత్త కూర్చే వాళ్ళు మాత్రం వేరేగా చూస్తాం, తక్కువగా చూస్తాం. ఇది చాలా చాలా మనం చేసే పెద్ద మిస్టేక్. అందుకే చెత్త ఎక్కడ ఉన్నా ఎవరు కూర్చున్నా చెత్త కూర్చడం అనేది అన్ని బాధ్యతల కంటే చాలా గొప్ప బాధ్యత. దాన్ని చెప్పడం కోసమే ఈ కార్యక్రమం ఖచ్చితంగా తీసుకున్నాం. ఇది తీసుకోకపోతే దానికి ప్రాముఖ్యత తెలియదు, దానికోసం మాట్లాడుకోవడం తెలియదు, దానికి ఇవ్వాల్సిన గౌరవం తెలియదు. ఎప్పుడైతే దీనికోసం మనం మాట్లాడుకుంటామో దాన్ని గౌరవిస్తాం. అందుకే అన్ని ఉద్యోగాల ఎమ్మెల్యే ఉద్యోగం కంటే, ఇంకా పెద్ద ఉద్యోగాల కంటే, ఆఫీసర్స్ కంటే, అందరికంటే అవసరమైన అత్యవసరమైనటువంటి ఉద్యోగం ఏదైనా ఉందంటే ఇది క్లీన్ అండ్ గ్రీన్ చెత్త కూర్చే ఈ ఉద్యోగం. కాబట్టి వాళ్ళందరికీ సందర్భంగా నేను అభినందనలు గౌరవంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇల్లు మొదలుకొని, గ్రీన్ మొదలుకొని, ఊరు మొదలుకొని, దేశం మొదలుకొని చెత్త కూర్చేవాళ్ళు లేకపోతే కనుక ఒక 10 రోజులు స్ట్రైక్ కూడా చెత్త కూర్చేవాళ్ళు. మన పరిస్థితి ఏంటి? ఒళ్ళు వెళ్ళగలమా? ఇంట్లో ఉండగలమా? అందుకే ఆ జాబ్ని చాలా గౌరవిద్దాం, వాళ్ళని సహకరిద్దాం, వాళ్ళని ప్రోత్సహిద్దాం. వాళ్ళ ఉద్యోగంలో అవసరమైనటువంటి మరిన్ని నిధులు లేకుంటే కిట్లు సదుపాయాలు కలుగుతాం. ఎందుకంటే చాలా చాలా మానవ జీవితంలో అత్యంత అవసరమైనటువంటి ఏదైనా ఉందంటే ఈ క్లీన్ అండ్ గ్రీన్, ఈ స్వచ్ఛతను కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చాలా గొప్పగా డిజైన్ చేశారు. రోజుకో విధంగా ఒక ప్రోగ్రాం తీసుకున్నారు, సంవత్సరంగా చేస్తారు. ఇవన్నీ పాల్గొని కలెక్టర్ యొక్క ఆదేశాల ప్రకారంగా ప్రభుత్వం ముందుగా తెలియజేసుకుంటూ మరొకసారి నా తరఫున, మీ తరఫున, అందరి తరఫున ఈ క్లీన్ అండ్ గ్రీన్లో పాల్గొనే, ఈ స్వచ్ఛతలో పాల్గొనే ప్రతి కార్మికుడికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సమర్పిస్తున్నాను.